అందరికీ నమస్తే అండి. కిరణ్ మామ్ డైలీ వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు ఒక ప్రత్యేకమైన రెసిపీ తయారు చేసి చూపిస్తున్నానండి. మిల్ మేకర్ అలాగే గోంగూర కర్రీ అనమాట. అయితే ఇందులోని మనం మామూలుగా రెగ్యులర్గా వేసే టమాటా కాకుండా కాస్త జీడిపప్పు అలాగే కొబ్బరిపాలు వేసి తయారు చేస్తున్నానమాట. చాలా టేస్టీగా ఉంటుందండి. సేమ్ మటన్ కర్రీ తింటున్నట్టు ఫీలింగ్ కలుగుతుందనమాట. కాబట్టి అందరూ చేయవలసిన మంచి రెసిపీ అనమాట. ఇంకా దీనికోసం అయితే నేను ముందుగా ఒక కట్ట గోంగూర తీసుకున్నానండి. దాన్ని శుభ్రంగా వాష్ చేసుకొని అందులో ఉన్న ఇసుకంతా పోయేలాగా ఉప్పు నీళ్ళలో నానబెట్టి వాటిని వాష్ చేసుకున్నానండి. వాటిని చిన్నగా తురుముకొని పక్కన పెట్టుకున్నాను. ఇంకా తర్వాత మీరు చూస్తున్నారు కదా, మిల్ మేకర్ తీసుకున్నానండి. దీనిని కూడా కాస్త మరిగించిన నీళ్ళలో వేసి బాగా ఒక 5 నిమిషాలు నాననిచ్చి అలాగా పిండుకొని పక్కకు తీసి పెట్టుకున్నాను. ఇంకా తర్వాత జీడిపప్పుని కూడా కొంచెం నీళ్ళలో వేసి నానబెట్టానండి. ఇలా నానబెట్టుకోవడం వల్ల మనకి మిక్సీ జార్లో వేయగానే త్వరగా నలిగిపోతుంది. అలాగే మంచి క్రీమీ పేస్ట్ అనేది తయారవుతుందండి. క్రీమీగా ఉంటుందన్నమాట పేస్ట్ అనేది. ఇంకా తర్వాత స్టవ్ మీద ఒక మట్టి కడాయిని పెట్టుకున్నానండి. త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ వేసుకొని బాగా వేపుకున్నాను. సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఒక 2-3 ఉల్లిపాయలు వేసుకున్నానండి. ఇవన్నీ వేసుకుని బాగా మగ్గనిచ్చిన తర్వాత మనకి కాస్త ఉప్పు అలాగే పసుపు కూడా వేసుకున్నానండి. ఇవన్నీ వేసుకొని బాగా మగ్గనివ్వాలండి. అయితే మనం ఈ మట్టి దాకలో చేసుకోవడం వలన మనకి ఈ కంటికి కనిపించిన పోషకాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా బయటికి పోకుండా పుష్కలంగా మనకి లభిస్తాయండి. ఆకుకూరలు అయితే ఏంటి, మిల్ మేకర్తో అయితే ఏంటి కానీ. అందువల్ల మట్టి దాక అనేది చాలా మంచిదండి వంట చేసుకోవడానికి. ఇంకా తర్వాత ఇది బాగా మగ్గిపోయింది కదండి, బాగా వేగుతుందో తెలుస్తుంది కదా. అలా వేగిన తర్వాత అందులోని కొంచెం కారం అలాగే పచ్చిమిర్చి తీసుకున్నానండి. పచ్చిమిర్చి అనేది చాలా బాగుంటుందండి గోంగూరకి కాంబినేషను. ఇంకా తర్వాత అవి రెండు కూడా బాగా వేగిన తర్వాత అందులోని ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న ఈ గోంగూర అలాగే మనం ముందుగా తీసుకున్న ఈ మిల్ మేకర్ని రెండింటిని కూడా వేసేసుకున్నానండి. ఇంకా తర్వాత కొంచెం ధనియాల పొడి అలాగే జీలకర్ర పొడి వేసుకొని కొంచెం వాటర్ వేసి బాగా మగ్గనివ్వాలండి. మన వాటర్ అనేది తక్కువగానే వేసుకోవాలి. ఎందువల్లంటే లాస్ట్లో మనం ఈ కొబ్బరిపాలు అలాగే మధ్యలో వేసే ఈ జీడిపప్పు పేస్ట్ వేసుకుంటాం కదండి, దానివల్ల వాటర్ అనేది తక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది. ఇంకా తర్వాత చూస్తున్నారు కదా, కాజు పేస్ట్ అనేది వేసుకున్నాము. కాజు పేస్ట్ వేసుకోవడం వలన మనకి గ్రేవీ అనేది బాగా వస్తుందండి. ఎక్కువ గ్రేవీ వస్తుంది, అలాగే స్మూత్ స్ట్రక్చర్ వస్తుందండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. కర్రీ కూడా డిఫరెంట్గా ఉంటుంది. చెప్పాను కదండి, సేమ్ మనం ఒక మటన్ కర్రీ తింటున్న ఫీలింగ్ అయితే మాత్రం తప్పకుండా కలుగుతుంది. ఇంకా తర్వాత కొంచెం వాటర్ అయితే వేసుకున్నానండి. అలా వాటర్ వేసుకొని బాగా మనం మగ్గనివ్వుకోవాలండి. అలా మగ్గిన తర్వాత లాస్ట్లోని కొంచెం కొబ్బరిపాలు అనేది వేసుకుంటున్నానండి. లాస్ట్లో కొబ్బరిపాలు వేసుకోవడం వల్ల ఏంటి అంటే కొబ్బరిపాలులోని మనకి చాలా విటమిన్స్ అనేవి, ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుందండి. అందువలన ముందుగా వేసుకున్నట్లయితే ఆ పోషకాలన్నీ కూడా తగ్గిపోతాయి. అందువల్ల లాస్ట్ వేసుకోవాలండి. ఇంకా అలాగే లాస్ట్లో చివరిగా కొంచెం గరం మసాలా పొడి అలాగే చిన్న బెల్లం ముక్క అయితే తీసుకున్నానండి. బెల్లం వేసుకోవడం వల్ల మనకి గోంగూరలో ఉండే పులుపు అనేది బ్యాలెన్స్ చేస్తుందండి. అందువలన చిన్న బెల్లం ముక్క అనేది వేసుకోవాలి. ఇంకా చూస్తున్నారు కదండి, మనకి కర్రీ అనేది తయారైపోయినట్లే. ఇప్పుడు దీనిని మనం ఏదైనా ఒక సజ్జ రొట్టెతో కానీ, జొన్న రొట్టెలతో కానీ, లేదా చపాతీ, పూల్కా, రైస్ లేదా రాగి సంగటి వీటితో కనుక దేంతో అయినా సరే తీసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. ప్రోటీన్, ఫైబర్, క్రీమీనెస్ అంతా కూడా చాలా బాగుంటుందండి కర్రీ అనేది. ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తానండి. మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఇలాంటి డిఫరెంట్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.